షాలోమ్ అలేఖ్యం, షాలోమ్ అలేఖ్యం, షాలోమ్ అలేఖ్యం. అంత్యదినంలో అబద్ధ బోధకులు. The text is from Paul's second episode of Timothy, chapter 3, verse 7 and 8. ఎన్నే ఎంబ్రే 8th verse. ఎన్నే ఎంబ్రే అన్న వారు మోషేను ఎదిరించినట్టు వీరును చెడిన మనస్సు కలిగి విశ్వాస విషయంలో భ్రష్టులై సత్యమును ఎదిరింతురు. ఈ లేఖన భాగం గమనించినప్పుడు ఈ అబద్ధ బోధ గురించి రాయబడింది. ఎన్నే ఎంబ్రే అన్న వారు మోషే కాలంలో మోషే జీవించిన ఫరో స్థానంలో ఉండే మాంత్రికులు వీరు అని ఒక జూయిష్ ట్రెడిషన్ చెప్తుంది. బైబిల్లో వీళ్ళ పేరు రాయబడలేదు, కానీ ఇక్కడ ఆ ట్రెడిషన్ ప్రకారం అపోస్తలుడైన పౌలు హెచ్చరిస్తున్నాడు. ఎన్నే ఎంబ్రే అన్న వారు మోషే ఎదిరించినట్టు. మోషే మహానాయకులు ఎదిరించినారు. అంత మాత్రమే కాకుండా ప్రజలు విగ్రహాలను చేయడానికి వీరు ప్రోత్సహించిన వారు ఎన్నే ఎంబ్రే అన్నవారు. ది రెసిస్టెడ్ మోసెస్ అండ్ హిస్ టీచింగ్స్. అదే రీతిగా ఈ అంత్య దినములలో అబద్ధ బోధకులు ఎలా ఉన్న ఎన్నే ఎంబ్రే అనే వారు వాళ్ళే ఉన్నారని పౌలు భక్తుడు తిమోతి హెచ్చరిస్తున్నాడు. వీరు మోషేని ఎదిరించినట్లు ఈనాడు కూడా నాయకత్వం ఎదిరించేవారు, సత్యంగా లోబడిన వారు ఈ అబద్ధ బోధకులు బయలుదేరి ఉన్నారు. ది అపోజ్ ట్రూత్. వారు సత్యమును ఎదిరించేవారుగా ఉన్న మెన్ హు అపోజ్ ట్రూత్. వాక్యభావం మనం స్పష్టంగా రాయబడి ఉన్నది. వారు చెడు మనసు గల వారే ఉన్నట్టు. ప్రైడ్ మైండ్స్. Their minds are polluted. వారు చెడిపోయిన వారి మనస్సు చెడిపోయినది. వారి మనస్సు మారలేదు, నూతనపరచబడలేదు. చెడు మనస్సు కలిగి విశ్వాస విషయంలో భ్రష్టులైన వారు, విశ్వాస భ్రష్టత నొందిన వారు. ఇది చివరి దినంలో కాబట్టి విశ్వాస భ్రష్టులు అవుతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం విశ్వాసం విశ్వాస భ్రష్టులు కాకూడదు. దేని పట్ల విశ్వాసం విషయంలో వీళ్ళు తొలగిపోయిన వారు, భ్రష్టత్వం నొందిన వారు ఈ అబద్ధ బోధకులు, చెడు మనసుల వారు, విశ్వాస విషయం భ్రష్టత్వం పొందిన వారు. అంత మాత్రమే కాదు, సత్యమును ఎదిరించేవారు. దే రెసిస్ట్ ద ట్రూత్. ఈ అబద్ధ బోధకులు సత్యాన్ని ప్రబోధించరు. ఈనాడు గమనించడం అనేకమంది అబద్ధ బోధకులు బయలుదేరి ఉన్నారు. దేవుని వాక్యాన్ని వారు దేవుని ఆత్మశక్తి నడిపించబడి బోధించని వారు, దేవుని సత్యమును ఆటంకపరిచేవారు, దేవుని సత్యమును ఎదిరించేవారు ఈనాడు మనకు అధునాతన క్రైస్తవ సార్వత్రిక సంఘములో మనకు కనిపిస్తున్నారు. వారు సంఘ విశ్వాసం అల్లకల్లోలం చేస్తున్నారు, భ్రష్టత్వంలో నడిపిస్తున్నారు, విగ్రహారాధన వైపు నడిపిస్తున్నారు, అసత్య వైపు నడిపిస్తున్నారు. కాబట్టి వారి విషయమే జాగ్రత్తగా ఉండాలని పౌలు భక్తులు ప్రస్తావిస్తున్నాడు. అయినను వారి వివేకమేలాగు తేటపడును, అలాగే వీరిది కూడా అందరికీ తేటపడదు కనుక వీరు ఇక ముందుకు సాగరు. అవివేకమేలాగు తేటపడును, అయినను వారి అవివేకమేలాగో తేటపడును, అలాగే
వేరేది కూడా అందరికీ తేటపడం గనక వీరు ఇక ముందుకు సాగరు. The true nature will be disclosed, will be revealed. వారి ఆటలు ఇక ముందుకు సాగవు. వారి అబద్ధ బోధకులని వారు ప్రత్యక్షపరచబడతారు, రుజుపరచబడతారు. వారి అవివేకమేంటో బయటపడుతుంది. వారి అబద్ధ బోధకులు బయటపడతాయి. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుని శక్తిని దయచేయును కాక. ఆమేన్. స్తుతికి పాత్ర మహోన్నతుడ, నీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. అబద్ధ బోధకులు ప్రభువా, వారు చెడిన మనసు కలిగిన వారు, విశ్వాసం భ్రష్టత్వం చెందిన వారు, సత్యము ఎదిరించేవారు. కాబట్టి వారి స్వభావం దాన్ని తప్పకుండా బయటపడుతుంది. కాబట్టి నైనా విశ్వాసం జాగ్రత్తగా ఉంటుంది బాబా. సమస్యను పరీక్షించి నేనే దాన్ని చేపట్టే కృపని ఇవ్వగలందుకు మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రసిద్ధ నామములో ప్రార్థించి వేడుకొస్తున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని కన్యోని సహవాసం మనందరికీ తోడే ఉండును గాక. ఆమేన్.